ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే ఎగ్జాంపుల్ మన వేలు కాలింది, కంట్లో నుండి నీళ్ళు వస్తాయి రావా? అలానే లంగ్స్ పుండు పడితే బికాస్ ఆఫ్ స్మోకింగ్ కానీ పొల్యూషన్ కానీ మొత్తం బాడీ అంతా కూడా సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు వినే ఉంటారు సిఆర్పి, డి డైమర్ ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం మన కోవిడ్ టైంలో. ఈ సిఆర్పిలు చెక్ చేస్తే చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళు ఇన్ఫ్లమేషన్ వల్ల. అండ్ లంగ్ ఒక్కటే అఫెక్ట్ అవుతున్నదని అనుకోవద్దాం. లంగ్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది, అది సిస్టమిక్గా బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి అది హార్ట్కి ఎఫెక్ట్ చేస్తుంది, బ్రెయిన్కి ఎఫెక్ట్ చేస్తుంది. హార్ట్కి ఎఫెక్ట్ చేస్తే అరిథ్మియాస్ అంటారు. అంటే హార్ట్ ఒక స్మూత్గా కొట్టుకునే హార్ట్ కాస్త పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటుంది. దాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని అంటారు, ఏట్రియల్ ఫ్లట్టర్ అంటారు, ఒక్కొక్కసారి వెంట్రికులర్ టెకికార్డియస్ అని అంటారు. వెంట్రికులర్ టెకికార్డియస్, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ వచ్చిందని అంటే 1 నిమిషం 2 నిమిషాల్లో పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇదే స్మోకింగ్ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఆ వచ్చిన ఇన్ఫ్లమేషన్ వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అయ్యి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. యంగ్ పర్సన్స్ స్ట్రోక్ కన్నా ముందు TIA అంటారు, ట్రాన్షియంట్ ఇస్కిమిక్ అటాక్. అంటే అరే బాబు మొత్తం స్ట్రోక్ ఇవ్వట్లేదు, కొంచెం స్ట్రోక్ ఇచ్చి మళ్ళీ రికవర్ చేస్తున్నా అనేసి భగవంతుడు ఒక వార్నింగ్ సిగ్నల్ అనమాట. ఇవి చాలా ఎక్కువ అయిపోయినాయి కమ్యూనిటీలో, చాలా చూస్తున్నాం. ఇంతకుముందు ఏదో 6 నెలలకో 4 నెలలకో ఒక కేసు చూస్తున్నట్లయితే ఇప్పుడు కనీసం నా న్యూరాలజీ కొలీగ్స్ అడిగినా అంటే వాళ్ళు కనీసం వారంలో 2-3 కేసులు చూసే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత సివియర్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తున్నది ఒక స్మోకింగ్ వల్ల, ఒక ఎయిర్ పొల్యూషన్ వల్ల. మీరు అందరూ అర్థం చేసుకొని మీ లంగ్స్ని మీరు కాపాడుకోకపోతే వేరే ఎవ్వరూ కాపాడలేదు. అసలు లంగ్స్కి మన పరిసరాలు మొదలుకొని, అంటే మీరు అన్నట్టు గాలి నుంచి ఎస్కేప్ కాలేము. నీళ్లు మారుస్తాం, తిండి మారుస్తాం, ఇంకేదైనా అలర్జెన్స్ ఉంటే కష్టతరమైన పరిస్థితి మారుస్తాం. వేరే గ్రహం చూసుకోవడానికి పాపం సునీత విలియమ్స్ గారు వెళ్ళి అలా వచ్చారు, తిరిగి ఆవిడ వచ్చారు.